పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు నచ్చి జనసేన పట్ల ఎక్కువగా మక్కువ చూపుతున్నారని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఎంపీ అభ్యర్థి పుణ్యమూర్తితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాకాలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్కు బదులుగా మహిళల ఖాతాల్లో 2,500 నుంచి 3,500 రూపాయల వరకు నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి జనసేన సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని ఈరోజు పాకాల సంబంధించి ఇక్కడ మన చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి గవర్నర్ సురేంద్ర గారు, నేను, ఇతరత్ర నాయకులందరూ కూడా ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి స్పందన చాలా ఆనందోత్సాహాలతో మేము ఇంకా మరింత ముందుకు పోయే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో మనం ఇప్పటి వరకు పూర్తిగా పరిశీలిస్తే 10% మాత్రమే రాజ్యాధికారాన్ని పొందినటువంటి దాఖలు ఇప్పటి వరకు ఉన్నాయి. మిగిలిన 80% ప్రజలు వారి యొక్క హక్కులను పూర్తిగా 15% అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి సామాజిక న్యాయం, ఒక మార్పు రావాలి అన్నటువంటి గొప్ప ఉద్దేశంతో గౌరవనీయులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కుమారి బహన్ మాయావతి గారితో ఈ యొక్క ప్రస్థానం మీతో మొదలు పెట్టాలి అని వాళ్ళ కలయిక జరిగింది. ఈ క్రమంలో మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ దేశానికి మాయావతి గారు నాయకత్వం ఎంతో అవసరం. వీటన్నింటినీ For more updates, please subscribe 99 TV Telugu.